టు అవర్ ఛానల్. ఏపీ రాజకీయాలనే ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ మలుపు తిప్పాలని చూస్తున్నారా? మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొన్నాళ్ళకే ఈ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ తన నివాసంలోనే ఏపీ ఐఏఎస్ ఆఫీసర్లతో మీటింగ్ పెట్టాలని చెప్పి అప్పట్లో ఒక వార్త చక్కర్లు కొట్టింది. మరోసారి మరి మీటింగ్ నిర్వహించారట. మరి ఈ మీటింగ్లు ఎందుకు? ప్రభుత్వం పైన బురద జల్లడానికేనా? జగన్ కి భజన చేయడం కోసమేనా అంటూ సోషల్ మీడియాలో వస్తున్నటువంటి కథనాలను ఏ విధంగా చూడాలి? ఇంతకీ ఈ మీటింగ్ రహస్యం ఏంటి? ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్తే సార్, ప్రభుత్వం ఏర్పడిన కొన్నాళ్ళకే ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ హైదరాబాద్లో తన నివాసంలోనే ఏపీలో కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్లతో పాటు మరికొందరి ఆఫీసర్స్తో ఒక మీటింగ్ ఏర్పరచుకున్నారు. మరి జగన్కి సహకరించాలని కోరారని కూడా అప్పట్లో ఒక సెన్సేషనల్ న్యూస్ బయటకు వచ్చింది సార్. మరి ఆ తరహాలోనే ఇంకో మీటింగ్ పెట్టుకున్నారని, ప్రభుత్వం పైన బురద జల్లడానికి ఇటువంటి మీటింగ్లు పెడుతున్నారని చెప్పి సోషల్ మీడియా అంతా కూడా కోడై కూస్తుంది. అసలు ఈ మీటింగ్ ఏంటి? ఆ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ వ్యవహారం ఏంటి? రాజకీయాల్లో చక్రం తిప్పడానికా, లేదు అంటే తాను పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడం కోసమా? ఈ తాపత్రయం అంతా కూడా దేనికంటారు? గూడు పుఠాని ఇవాళ మీడియా దాన్నే హైలైట్ చేసినటువంటి దీంట్లో గూడు పుఠాని అనగానే నాకు పాత సినిమా ఏదో గుర్తొచ్చింది. అప్పట్లో ఇప్పుడు కృష్ణ బాగా యంగ్గా ఉన్నప్పుడు తీశాడు గూడు పుఠాని అని. లేకపోతే మోసగాళ్ళకు మోసగాడు, అది కృష్ణ సినిమాని. అంటే ఈ టైటిల్స్ అన్నీ జగన్మోహన్ రెడ్డికి బాగా ఫిట్ అయినాయా? అసలు ఎందుకు ఆ పార్టీ పేరే ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎందుకు గూడు పుఠాని పార్టీ అని పెట్టుకుంటే పోలా? అంటే మీరు అన్నట్టు 2 ఏళ్ల క్రితం ఏది అదే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన వెంటనే ఒక నెల 2-3 నెలల్లోనే హైదరాబాద్లో పెద్ద మీటింగ్ పెట్టుకున్నారని, ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆధ్వర్యంలో ఈ ఐఏఎస్లందరినీ ఆ మీటింగ్కి పిలిపించుకున్నారని, అది కూడా ఎలా వాళ్ళ కారుల్లో వాళ్ళు రాకుండా వీళ్ళే కార్స్ పంపారు. అంటే వాళ్ళ యొక్క ఆ కదలికలు తెలియకుండా ఉండటం కోసం ఫోన్లు మీ ఇంట్లోనే వదిలేసి రమ్మన్నారు. ఆ ఫోన్లు కూడా తీసుకొస్తే ఈ మధ్య అది ఉంది కదా, గూగుల్ టేక్అవుట్ ద్వారా తెలిసిపోతుంది లొకేషన్ ఎక్కడున్నారు ఏంటనేది. అట్లా పట్టుకొచ్చి వీళ్ళందరూ మరి ఎక్కడ హైదరాబాద్లో వీళ్ళతో పెట్టిన మీటింగ్ అప్పట్లో పెద్ద సంచలనం అయింది. ఇక ప్రతి 3 నెలలకు ఒకసారి కలుసుకుందాం అన్నట్టుగా అప్పుడు అనుకున్న దాంట్లో అది మరి బహుశా అప్పట్లో ఎవరు ఒక రిటైర్డ్ ఐఏఎస్ జగన్మోహన్ రెడ్డికి గతంలో బాగా క్లోజ్, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనతో పాటు కలిసి పనిచేసిన ఆయన అనగానే అజయ్ కల్లామో ఎవరు అనుకున్నారు, ఆయన ఆధ్వర్యంలో జరిగింది అనుకున్నారు. ఇప్పుడు మళ్ళీ ఇవాళ ఒకటి బ్లాస్ట్ అయింది. ఎక్కడిది? విజయవాడ గూడు పుఠాని. అది హైదరాబాద్ గూడు పుఠాని, ఇది విజయవాడ గూడు పుఠాని. అక్కడేది ఆ బెజవాడ క్లబ్ రోడ్లో అక్కడెక్కడో ఒక అపార్ట్మెంట్లో మరి కలిశారు. అంతకుముందు అసలు ఆ అసోసియేషన్ ఉంటుంది వీళ్ళది, ఐఏఎస్ అసోసియేషన్. ఆ బిల్డింగ్ పక్కన అపార్ట్మెంట్ దగ్గర మార్నింగ్ వాక్ చర్చలు పెడితే ఇక్కడ కుదరదులు, ఇక్కడ అందరూ మనల్ని చూస్తారని ఈ బెజవాడ రోడ్ అపార్ట్మెంట్కి మార్చారని. రిటైర్డ్ ఐఏఎస్ ఫ్రెండ్దంట అపార్ట్మెంట్. జగన్ సీఎంగా ఉన్నప్పుడు అతను కూడా బాగా బెనిఫిట్ జరిగిందని, ఎప్పుడైనా అపార్ట్మెంట్ ఇతను వాడుకోవచ్చని. ఎవరా ఐఏఎస్? ఆ వచ్చిన ఆ మీటింగ్కి ఆ మిగతా అధికారులు ఎవరు? 6 ఐఏఎస్లు వచ్చారన్నారు. వాళ్ళల్లో ఒక మహిళా ఐఏఎస్ ఉందంటున్నారు. లేకపోతే ఇంకొక 6 ఎవరో, అంటే మొత్తం 12 మంది డిపార్ట్మెంటల్ హెడ్స్ కానీ అందరూ కూడా సెక్రటరీ స్థాయి వాళ్ళు, గతంలో జగన్మోహన్ రెడ్డి సీఎంగా కలిసి పనిచేసిన వాళ్ళు, ఆయన వల్ల బెనిఫిట్ పొందిన వాళ్ళు. మనకు తెలిసి రిటైర్డ్ ఐఏఎస్ జగన్తో పాటు బాగా ట్రావెల్ అయ్యి ఈ కుంభకోణాల్లో కుమ్మక్కైన ఆయన ఎవరు? జవహర్ రెడ్డి. అంటే ఇప్పుడు ఈ బెజవాడ గూడు పుఠాని జవహర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిందా? అజయ్ కల్లం రాలేదా? అజయ్ కల్లం ఇక వదిలేశాడా జగన్మోహన్ రెడ్డిని? ఇక ఎటు ఇది వచ్చే బ్యాచ్ కాదు, గెలిచే బ్యాచ్ కాదని. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అడ్మినిస్ట్రేషన్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అందుకే వైఎస్ రాజశేఖర రెడ్డి అయినా జగన్మోహన్ రెడ్డి అయినా అడ్మినిస్ట్రేషన్నే దెబ్బతీయడానికి ఇలా ఈ విధంగా అధికారులను అడ్డు పెట్టుకుని రాజకీయం చేశారు అని చెప్పి చాలామంది చెప్తుంటారు సార్. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్క ఆఫీసర్స్ ఏ విధంగా అభియోగాలు ఎదుర్కొంటున్నారు, ఆరోపణలు ఎదుర్కొంటున్నారు, విచారణలకు హాజరవుతున్నారు, ఇవన్నీ చూసి కూడా మళ్ళీ ఇటువంటి మీటింగ్స్ పెట్టడం, ప్రభుత్వం పైన బురద జల్లడం, ఈ ప్లానింగ్ వర్కౌట్ అవుతుందంటారా? ఏంటంటారా? అసలు ధనుంజయ రెడ్డి కూడా వచ్చాడా?
ఇప్పుడు నిన్నటి ఆ గూడు పుఠానీ సమావేశానికి ధనుంజయ రెడ్డి అంటే మరి ఆయన జైలుకి వెళ్ళాడు, అవును. బెయిల్పై బయటకు వచ్చాడు. ఏది ఆ లిక్కర్ కేసులో మనం చూసాం. అటు కృష్ణమోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఓఎస్డీగా చేసినట్టు. అంటే ఇప్పుడు ఒకటి మీరు అన్నట్టుగా క్విడ్ ప్రోకో 1.0. ఆ రోజు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా, ముఖ్యమంత్రి కొడుకు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, వీళ్ళందరి దగ్గర నీకెంత నాకెంత. ఆ కేసుల్లో అదే 11 సిబిఐ 9 ఈడీ కేసుల్లో శ్రీలక్ష్మి మరి ఆమె కూడా జైలుకి వెళ్ళింది. ఆ గాలి జనార్దన్ రెడ్డి ఇనప ఖనిజం కేసులో, బిపి ఆచార్య, అంటే పెద్ద పెద్ద వీళ్ళు ఏది ఆ కేసుల్లో ఎంత ఇబ్బంది పడ్డారు ఐఏఎస్లు. అసలు ఎందుకు ఐపీఎస్లు కూడా జైలుకి వెళ్ళారు కదా. ఇప్పుడు జగన్ ఇప్పుడు ఈ క్విడ్ ప్రోకో 2.0లో జగనే సీఎం అయిన తర్వాత ఆయన ఎవరు, పిఎస్ఆర్ ఆంజనేయులు డీజీ కావాల్సినాడు, డీజీపీ కావాల్సినాడు. ఆయన జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి కాదమ్మరి జత్వాని కిడ్నాప్ కేసులో. ఎక్కడో బొంబాయిలో ఆ పారిశ్రామికవేత్త మీద ఏదో కేసు ఆమె పెడితే, ఆ పారిశ్రామికవేత్త జగన్మోహన్ రెడ్డికి ఫ్రెండ్ అని చెప్పి ఆయన ఒడ్డున పడేయటం కోసం ఆమెని, ఆమె తల్లి ఆర్బీఐ, ఆమె తండ్రి ఆర్మీ, రిటైర్డ్ ఎంప్లాయీస్, సీనియర్ సిటిజన్స్ ముగ్గురిని వేర్వేరుగా లిఫ్ట్ చేసి తీసుకొచ్చి ఇక్కడికి 3 కారుల్లో. అంటే అప్పుడు ఆ కేసులోనే కదా కాంతిరాణా తాత సస్పెండ్ అయ్యాడు, విశాల్ గున్ని ఆయన అసలు విమానంలో పంపారు, టికెట్స్ కొని వీళ్ళని లిఫ్ట్ చేసి తీసుకురావటానికి. 43 రోజులు ఆ కుటుంబాన్ని చిత్రహింసలు పెట్టారు, జత్వానీని మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారు. అంటే ఎంత ఇబ్బందులు పడ్డారు, ఎంత నరకం చూసింది. ఆ కేసులోనే 3 ఐపీఎస్లు బలయ్యారు. నేను అంటోంది అదే, కళ్ళ ముందు ఇన్ని ఆధారాలు, ఇంత పరిస్థితి. ధనుంజయ రెడ్డి మీ ముందున్నాడు కదా ఐఏఎస్, అయినా కూడా గూడు పుటానియా, అయినా కూడా ఇవాళ ఇప్పుడు ఒకటి, ఇవాళ చెడగొట్టేవాడిది తప్ప చెడేవాడిది తప్ప. వాళ్ళు పిలిచారు, వచ్చిన వాడి బుద్ధి ఉండాలి కదా. హాజరైన వాళ్ళు ఏంటి, నిజంగా ఈ మీటింగ్ పర్పస్ తెలిసి పిలిపించారా, వేరే ఏమన్నా కుంటి సాకులు చెప్పి పిలిపించిన తర్వాత ఈ చర్చ ప్రారంభించారా? అక్కడ 2 గంటలు మాటామంతి. ఆ 2 గంటల్లో ఏం జరుగుతోంది ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో, ఏ ఫైళ్ళు ఎలా కదులుతున్నాయి, సీఎం డిప్యూటీ సీఎంని ఎవరెవరు కలుస్తున్నారు, కాంట్రాక్టర్ల పరిస్థితి ఏంటి, ఏ కాంట్రాక్టర్ ఏ ప్రభుత్వ పెద్దని కలిశాడు, ఇవన్నీ ఎప్పటికప్పుడు మాకు చెప్తుండాలి. మీకు కావాల్సినవన్నీ మేము అందజేస్తుంటామా, నజరానాలు. అంటే ఈ ప్రభుత్వం ఇంకా 40 నెలలు ఉంటుంది. ఇప్పుడు అయింది 20 నెలల్లో ఏమో 21. అంటే 3.5 ఏళ్ళు ఇంకా ఈ ప్రభుత్వం ఉంటుంది. అయినా కానీ వచ్చే ఎందుకు పోగొట్టుకుందామనా, ఇది నెలకు వచ్చేటువంటి ప్యాకేజీల కోసమా ఈ కక్కుర్తి. నేను అంటోంది, మీ కళ్ళ ముందు జైళ్ళకి వెళ్ళిన వాళ్ళు కనపడుతున్నారు. నిన్న కూడా సుప్రీంకోర్టు శ్రీలక్ష్మి మీద ఫైర్ అయింది. ఆ మధ్య మొన్న శ్రీలక్ష్మి కేసే మళ్ళీ ఫైల్ వచ్చినప్పుడు ఎంత సీరియస్ అయిందో మనం చూసాం. అసలు వీళ్ళు ముందస్తు బెయిల్కి వెళ్ళిన వాళ్ళందరినీ అసలు ప్రతి అవినీతి కుంభకోణంలో మామూలుగా ఫైర్ అవ్వటం లేదు. హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఒక్కడికి ముందస్తు బెయిల్ ఇవ్వాల. బెయిల్ అడిగినా కూడా మనం చూసాం, నిన్న కేసిరెడ్డి రాజుని ఏమన్నారు, కొన్ని రోజులు జైల్లో ఉన్న పర్లేదన్న, ఇంకో 10 నెలలు ఉన్నా పర్వాలేదని. సీజే అక్కడ ఉన్నది సూర్యకాంత్ ధర్మాసనం ఎంత సీరియస్ అయిందంటే, ఆ ముప్పిడి అవినాష్ రెడ్డి పరారీలో ఉన్నాడని ముందు అతన్ని లొంగిపోమనండి, ఆ తర్వాత మీ బెయిల్ గురించి చూద్దాం. ఇప్పుడు ఆయన ఏదో 318 రోజులు అయిందండి జైల్లో పెట్టాను ఏదో అడగాలని చూశారు. అంటే ఇవాళ కోర్టులు ఎంత సీరియస్గా ఉన్నాయి అవినీతి కుంభకోణాల పట్ల మనం చూసాం. మిథున్ రెడ్డినే 3 రోజుల్లో లొంగిపోవాలి. ఆయన ఏదో బెయిల్కి వెళ్తే ఇట్లాగే 3 డేస్లో మీరు వెళ్ళి లొంగిపోమ్మన్నా. అంటే ఇప్పుడు ఒకటి నిన్న కూడా చూసాం కదా సునీల్ నాయక్, అరే పిఎస్ఆర్ ఆంజనేయులు ఒక కేసులో జైలుకి వెళ్ళాడు. ఇప్పుడు రఘురామకృష్ణరాజు చిత్రహింసల కేసు, ఆ విజయపాల్ అనేవాడు 78 రోజులు ఉన్నాడు జైల్లో. ఇప్పుడు ఈయన సునీల్ నాయక్, ఈయన కూడా చాలా జిమ్మిక్స్ చేశాడు, రాకుండా ఏడాది నుంచి ఎగ్గొట్టాడు. లాస్ట్ మార్చిలో రావాల్సినాడు.
విచారణకి. అసలు ఇతను రాకుండా ఆ నోటీసులు గౌరవించకుండా ఇక దామోదరం ఆ దర్యాప్తు అధికారే బీహార్ వెళ్తే ఆయన మీద కేసు పెట్టారు. ఈయన ఇంటికి వెళ్ళి ఈయనకి నోటీస్ ఇచ్చి అరెస్ట్ చెప్తే 100 మంది హోంగార్డులు చుట్టూతా పెట్టుకున్నాడు. హాస్పిటల్లో ఒక సినిమా, కోర్టులో ఒక సినిమా, అసలు చివరికి బీహార్ డీజీపీ వినయ్ కుమార్ ఆయన ఇన్వాల్వ్మెంట్. బీహార్లో అసలు పెద్ద నోటిఫికేషన్ ఇచ్చింది ప్రభుత్వం, మా అధికారిని మీరు తీసుకెళ్ళడానికి లేదు మా పర్మిషన్ లేకుండా. ఏమని చెప్పింది హైకోర్టు? బలవంతపు చర్యలు వద్దన్నది కానీ మీ కోర్టు దర్యాప్తు అధికారికి సహకరించొద్దని ఏ కోర్టు చెప్పలేదయ్యా. నువ్వు వెళ్ళి విచారణకు హాజరవ్వమన్నది. అంటే కోర్టులు ఎంత సీరియస్గా ఉన్నాయి నేను అంది చెప్తున్నాను అనమాట. 3,500 కోట్ల లిక్కర్ కేసు. అరే 19,000 కోట్లు అంటది యాక్చువల్గా. అయితే ఆ శ్వేతపత్రం చదివితే శాండ్ మాఫియా 20,000 కోట్లు. ఎక్కడున్నాడు ఆ వెంకటరెడ్డి? ఇప్పుడు మైనింగ్ వెంకటరెడ్డి అతను ఎక్కడో కోస్టల్ సర్వీస్ అధికారిని డిప్యుటేషన్ మీద ఇక్కడికి తీసుకొచ్చి ఇన్ని కుంభకోణాలు చేయించి, ఏంటైనా వైట్ ఎలిఫెంటా కాదు, ఇది బేర్, స్నో బేరా ఏదో అన్నారు ఆయన, మంచు ఎలుగుబంటి అన్నారు ఆయన. అంటే ఇప్పుడు ఒకటి వాసుదేవరెడ్డి పరిస్థితి ఏంటి? మీ కళ్ళ ముందే ఉన్నారు కదా వెంకటరెడ్డి, మరి వాసుదేవరెడ్డి ఐఆర్టీఎస్ లిక్కర్ కేసులో నిన్న కూడా వచ్చాడు విచారణకి. నేను చెప్పాల్సినవన్నీ ముందే చెప్పేశానన్నాడు. ఇప్పుడు ఇవాళ వాసుదేవరెడ్డి ఆస్తులన్నీ జప్తు అయినాయి కదా. ఈడీ 441 కోట్ల ఆస్తులు జప్తు చేస్తే కేసిరెడ్డి రాజ్, బూనేటి చాణక్య లేకపోతే వాసుదేవరెడ్డి ఆస్తులు జప్తు చేశారంటే అనిల్ కుమార్ సింఘాల్ ఎక్కడ ఏ కేసు? కల్తీ నెయ్యి కేసులో సింఘాల్ తిరుమల తిరుపతిలో ఒక భక్తుడిగా ఎన్నేళ్ళు ఈవోగా చేశాడమ్మా. 2014-19లో చేశాడు, తర్వాత చేశాడు. అట్లాంటి సింఘాల్ ఇవాళ తన భార్య తల వంచుకొని వెళ్ళారు. ఏంటి ఇవాళ ఆ పాపం మాకు చుట్టుకుంది అన్న బాధ. ఏది కల్తీ నెయ్యి మహాపాపం. సీనియర్ ఐఏఎస్ అమ్మా సింఘాల్. ధర్మారెడ్డి పత్తాలేడు, ధర్మారెడ్డి కొడుకు చనిపోయాడంటే పాపం. అంటే నేను చెప్తున్నాను ఏంటంటే ఇవాళ అవినీతి ఇది పాపం, ఇది నేరం కాదు. మహాపాపాలైతే మీరు ఆ పని ఎగేసుకుని వెళ్ళి మీటింగులకు వెళ్తారా, గుడి పుఠానీలు చేస్తారా? కళ్ళ ముందు ఇంతమంది కనపడుతున్నా కానీ మీరు ఇలా డబ్బుకి లోబడితే, లేదు పదోన్నతులకు ఆశపడితే, ఆ సత్యప్రసాద్ పరిస్థితి ఏమైంది? లిక్కర్ కేసులో మిథున్ రెడ్డి అతను కూడా చెప్పాడు ఏమని, నువ్వు మాకు ఎక్సైజ్ ఓఎస్డీగా బ్రహ్మాండంగా చేసి పెట్టావంటే వాసుదేవరెడ్డి అనుకోండి నీకు కన్ఫర్డ్ ఐఏఎస్ ఇస్తామన్నాడు. ఇచ్చారా ఏంటి? సత్యప్రసాద్ జైలా నెక్స్ట్? వాసుదేవరెడ్డి తర్వాత ఇక అతనేనా? చట్టం చేతులు చాలా పొడవాయి. ఏది వాడు దాయిలాండ్లో ఉన్న లాకొచ్చి లోపలేశారు మొన్న. అంటే ఏంటంటే ఇవాళ కానూన్ కా హాత్ బహుత్ లంబా హై. జగన్మోహన్ రెడ్డి కాపాడలేడు, అసలు బ్రహ్మతరం కూడా కాదనమాట. మీరు నేరాలు చేస్తే ఏ చట్టము, ఏ న్యాయము, ఏ కోర్టు కూడా ఇవాళ తాత్కాలికంగా మీరు ఏమైనా సుఖపడవచ్చు, అనుభవించవచ్చు. ఆ తాత్కాలిక సుఖాల కోసం, ఆ డబ్బు కోసం ఆశపడి కుటుంబాలు నాశనం చేసుకోబాకండి. మీ కెరీర్ దెబ్బతినడం కాదు, ఆ చెడ్డ పేరు మీ జీవితాంతం ఉంటుంది. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్తే.